హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఈరోజు అయితే మా తోట పని జరుగుతుంది. మా తోట కొండ మీద ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. వెళ్ళే దారిలో మనకి ఏం కనిపిస్తాయి, ఎంత బాగుంటుంది, ఇవన్నీ మీకు నేచర్ని చూపిస్తాను. రండి. స్టార్టింగ్లోనే మీకు ఒక వింతను చూపిస్తాను, చూడండి. రండి. ఇదిగో ఈ పనసకాయ చెట్టు చూసారా? ఎక్కడైనా పనసకాయ చెట్టుకి కాయలు పైన కాస్తాయి, కానీ ఈ చెట్టుకి చూడండి. ఇదిగో చూసారా, మొదల దగ్గర ఎంత పెద్ద కాయలు వచ్చాయి, 2. ఇది ఇంకా పరుగుకు రాలేదు. ఇంకొక 10 రోజుల్లోనైతే అప్పుడు ముగ్గుతాయి. ఈ కోట చూసారు కదా, దీన్నే కోట సరిహద్దు అని అంటారు మా ఊర్లో, మా ఏజెన్సీ వైపులు అందరూ. దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు అంతా ఒకరిది, ఇక్కడ నుంచి ఇటువైపు అంతా ఒకరిది అన్నట్టుగా ఇదే గుర్తు పెట్టుకుంటారు. చూసారు అంత మంచిగా కట్టారు. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా మీకు చూపిస్తాను మా తోట పని ఎలా జరుగుతుంది, అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, అసలు అక్కడ ఏం వర్క్ జరుగుతుంది, ఇంకా మాకు ఏమేమి దొరుకుతాయని చెప్పి మొత్తం చూపిస్తాను. చూసేయండి వీడియో, అదే లాస్ట్ వరకు చూడండి. అదిగో అక్కడ రాయి చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది. మా ఊరు కూడా కనిపిస్తుంది. మీకు అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఈ కొండలో దిగేటప్పుడు ఈజీగా దిగేయచ్చు, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టం. చాలా మీదకి వచ్చాం. ఇంకొక 5 నిమిషాలు అయితే మన తోట దగ్గరికి వెళ్ళిపోతాం. రా. మీకు అసలైన వ్యూ పాయింట్ చూపిస్తాను, చూడండి. నిజంగా అద్దిరిపోద్దు. రండ్రా. చూసారా ఎంత బాగుందో? చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందో చూసారా? అద్దిరిపోయింది. ఇక్కడ నుంచి మా ఊరు కనిపిస్తుందని చెప్పాను కదా, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. ఇటు సైడ్ చివరన బ్లూ కలర్ గోడలతో ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది చూడండి, అదే మా ఇల్లు. బాగుంది కదా మా ఊరు, చుట్టూ పొలాలు. ఇది నేషనల్ హైవే. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా బామర్తో ఒక పాట పాడతాడంట. పాడరా. ఎలా పాడా మా బామర్ది పాట? బాగా పాడా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అడ్డ చెట్టు. చూసారు కదా, ఇది చెట్టు కింద పెరగదు, అడ్డకాయల చెట్టు అనేది తీగల్లా పెరుగుతాయి. దీని ఆకులు చూసారా ఎంత ఉందో, నా మోకానికన్నా పెద్ద ఉంది. దీంతోనే అప్పట్లో భోజనాలు చేయడానికి ప్లేట్ల కింద యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పట్లో ఇది వాడట్లేదు, మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇందులో భోజనం చేస్తే చాలా బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది. ఈ అడ్డ చెట్టుతో తాళ్ళు కూడా వస్తాయి ఇలాగా. ఈ తాళ్ళతోటే చాలా మా గిరిజనులు ఈ తాళ్ళని చాలా మంచిగా వాడతారు, కట్టలు కట్టేటప్పుడు చాలా వాటి కింద. ఈ చెట్టు మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అడ్డ చెట్టు అని అంటారు. మన అడవుల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. రెడీయా? ఇగో ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో? వీటినే సిగ్గర్ చెట్టు అని పిలుస్తారు. వీటి పళ్ళు కూడా చాలా చిన్నగా ఉంటాయి, బెర్రీస్ లాగా. ఇగో బాగుంటుంది చెట్టు, మంచి స్మెల్ వస్తాయి పూలు. రే భారతి, మామిడిపళ్ళు ఉన్నాయిరా. ఇంకోండి ఫ్రెండ్స్, మామిడిపళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదే ఇక్కడ ఇంకా పెద్దవి ఉన్నాయిరా. ఇదిగో చూడు ఎంత పెద్దయో, భలే ఉన్నాయిరా. కోసుకుందాం ఒకటి.
అటు నుంచి వచ్చేటప్పుడు సేమ్ నుంచి ఆయిల్ బద్దలు చేద్దాం. ఓకేనా? రెడీ. ఒక దెబ్బకి మామిడికాయ పడకదో పడదో చూద్దాం. జై మహేష్మదే. ప్రభాస్ పేరు చెప్పాక కూడా మామిడికాయ పడకపోతేనా? చూసారా ఎంత పెద్దదో? ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది కదా, అది మన దగ్గర కత్తి కూడా ఉంది. కాకపోతే మనం ఇలా నేచర్ వైల్డ్లోకి వచ్చినప్పుడు కత్తితో కోసుకోకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే నేచర్కి ఒక ముక్క పెట్టేయాలి, పెట్టిన తర్వాతే తినాలి. మా సైడ్ ఆచారం అది. అద్దరిపోయింది. ఇంకా ఇదిగో చూసారు కదా, అచ్చం ఒక ఇల్లులాగే ఉంది. నిజంగా మంచిగా ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా బాగుంది. చూడు, ఇక్కడ ఏదైనా చాప వేసుకొని పడుకోవచ్చు. చూడరా, బాగుంది. ఎవరో కట్టినట్టుగా ఉంది. మా అమ్మ మరీ చెప్పింది అడవికి వెళ్ళినప్పుడు కొంచెం కరివేపాకు ఉంటే తీసుకురాని. ఇదిగో ఈ కరివేపాకు చెట్టు చూసారు కదా, ఇది అడవి కరివేపాకు చెట్టు. చాలా నాటుగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఇంటికి తీసి మా అమ్మకి పట్టుకెళ్తాను కొంచెం. చూసారా, సరిపోద్ది ఇది. మా తోటకి వెళ్ళడానికి దారి తప్పిపోయి మర్చిపోయాము. అందుకనే మొత్తం ఈ తుప్పలంట అంటూ తిరుక్కుంటూ ఇప్పుడు మన సీన్ దగ్గరికి వచ్చాము. బాబోయ్, కొంచెం కూడా ఓపిక లేదు బాబోయ్. చూడు ఎంత కష్టపడుతున్నాడో పాపం. ఫైనల్గా మా తోట దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, వెనకాల మొత్తం నరుగుతున్నారు చూడండి తుప్పలు అవన్నీ. అదంతా మా తోటే. అదిగోండి వెనకాల ఉన్నారు జనాలందరూ. మొత్తం 20 మంది వచ్చారు. వాళ్ళకి భోజనాలు అవన్నీ మా నాన్న ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ మామూలుగా దోలు తీరిపోయింది ఇక్కడికి రావడానికి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా నరుగుతున్నారో, ఎంత కష్టపడుతున్నారని. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ నుంచి. చూసారా ఎంత బాగుందో. ఎంత ఎండగా ఉన్నా సరే మంచి గాలి వస్తున్నది, అందుకని చెమట పట్టట్లేదు. చాలా బాగుంది ఇక్కడ. చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. పాపం మా బామర్దికి ఏమో అక్కడ తుప్పల్లో దూరడం వల్ల సలితం కూడా వచ్చేసింది. ఇంకో చూసారా బుడపల్లో ఎలా వచ్చేసాయో పాపం. ఎరా పాట పాడు ఇప్పుడు. ఇందాక పాడావు కదా వ్యాజలిన్ పాట. అసలు చూడండి అబ్బా, క్లైమేట్ ఎంత బాగుందో. ఇక చూడండి, అదంతా వ్యూ పాయింట్. మీకు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు పని ఎలా చేస్తున్నారని చూపిస్తాను. ఇక చూసారా అక్కడ ఉన్నారు. తోట మధ్యలో పెద్ద పెద్ద చెట్లన్నీ వదిలేమన్నాను నీడ కోసం. మిగతా చిన్న చెట్లు పిచ్చి చెట్లన్నీ కొట్టేమన్నాను. కష్టజీవి. మా మా మండలం ఫేమస్ వాలీబాల్ ప్లేయర్ ఇక్కడ వచ్చి పనులు చేస్తున్నాడు. రోసి ఆ పైన ఇలా తుట్టిలేదురా రోసి. ఆ పైనుంచి దూరుకుంటూ వచ్చాను కదా, ఇలా తుట్టిల్లా లేవాయి. చిన్న చిన్న చెట్లే ఉన్నాయి అక్కడ, బే అయిపోద్ది. ఈ కిందే ఉన్నాయి.
టైం ఇప్పుడు 2:30 అయింది. మొత్తం సగం తోట పని అయింది. చాలా లేట్ అయిపోయింది భోజనాలు. అందరూ భోంచడానికి అయితే వెళ్తున్నారు. భోంచేసి మళ్ళీ 4 గంటల వరకు మొత్తం ఇంకా చాలా ఉంది వర్క్. రేపు కూడా ఒక మధ్యాహ్నం వరకు ఉంటుందేమో. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏంటని. వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబారు. మంచిగా భోంచేస్తున్నారు అందరూ. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన చూడండి అందరు. అటు చూడండి కష్టజీవి. అబ్బో బాగానే కట్టావరా. దా భోంచేయి. సరిపోద్ది. చాలారా. సాంబార్ పోసే మొత్తం అలాగా బోరు బోరు కింద తింటాడు. చాలే. ఎలా ఉందిరా? సూపర్. అదే ఆపు. ఏ సిగ్గేస్తుందా? ఇప్పుడు ఆ కట్టలన్నీ ఇంటికి మోసేటప్పటికి నీకు సరిపోద్దులే. దారిలో పడిపోయినా నేనేం ఎత్తాను రా. అక్కడ అందరూ మంచిగా భోజనం చేస్తారు. చేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాగా టైర్డ్గా ఉంది. కాసేపు పని చేశాను, కాకపోతే వీడియో తీయలేదు. ఇగో కొన్ని కట్టలు మా బామ్మర్ది కట్టుకున్నాడు, ఇంటికి మోసుకుంటాడంట. సరే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరేనా? బాయ్.